హాయ్ అండి. జున్ను పాలు లేకుండానే జున్ను ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పాలు పావు లీటర్, ఎగ్స్ 3, బెల్లం పావు కేజీ, యాలకుల పొడి అండ్ మిరియాల పొడి. ఫస్ట్ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే 6 ఆర్ 4 తీసుకోవచ్చు. 3 ఎగ్స్ మిక్సీ జార్లో తీసుకుని దాన్ని మిక్సీ పట్టి బాగా బీట్ చేసుకున్నాను. సో దీన్ని బాగా బీట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఫస్ట్ పావు లీటర్ పాలు ఒక గ్లాస్లోకి తీసుకున్నా. సరిపోకపోతే నేను వేరే గిన్నెలోకి చేంజ్ చేసుకున్నాను. సో ఇలా ఒక గిన్నెలో పావు లీటర్ పాలు తీసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ మిశ్రమం ఇందులో కలిపేసి ఒక పావు కిలో బెల్లం కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి చిన్నగా. ఈ బెల్లాన్ని మనం ఎగ్స్ అండ్ మిల్క్ కలిపిన దాంట్లో వేసి బాగా మెత్తగా అసలు ఏం లేకుండా బెల్లం మొత్తం కరిగిపోయేలా కలపండి. అలా కలిపిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి అండ్ కొంచెం మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక గిన్నెలో 2-3 గ్లాసెస్ వాటర్ తీసుకుని అందులో మనం పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ పాలు అది ప్లేస్ చేసేయండి. ఇది కొంచెం 30 to 40 మినిట్స్ ఉడికించండి. అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 30 to 40 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అది మనం గరిట ఆర్ చాక్తో చెక్ చేస్తే అర్థమవుతుంది. సో చల్లారిన తర్వాత కట్ చేసుకుని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. సో ఇది సేమ్ జున్నులానే ఉంది, చాలా బాగుంది. ప్లీజ్ ఫాలో.